సుపారీ గ్యాంగ్ తోటి హత్య చేస్తే కామన్ గా హత్య చేయించిన వాళ్ళు తప్పించుకుంటారు, సుపారీ గ్యాంగ్ పోలీసులకు చిక్కి వాళ్ళ తర్వాత బెయిల్ మీద రావడం లేకపోతే కేసు విచారణ జరగడం జరుగుతుంది. విచారణ నేపథ్యంలో ఎవరు హత్య చేయించారనే కోణాలు పడుతుంది. కానీ ఇక్కడ హత్య చేయించిన వాళ్ళు హత్యా సమయంలో హత్య చేశాము అని చెప్పేసి వాళ్ళు లొంగిపోవటం, ఎవరైతే ఒక 4 లక్షలు 2 లక్షల రూపాయలకి సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఎవరు గుంటూరు చెందిన సత్యనారాయణ వారు ముఠా కూడా వాళ్ళంతా అప్స్టాండ్లో అయిపోవటం, వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తూ మరొక కోణం. అయితే ఇక్కడ హత్య జరిగిన తీరు నేరుగా ఇంటికి వచ్చిన వాడిని హత్య చేశారంటే క్షణికావేశంలో టార్చర్ చేస్తున్నాడు, క్షణికావేశంలో ఏదో కొట్టడమో చంపడమో జరిగింది అనుకోవచ్చు. కాకపోతే ముందస్తుగానే బెయిల్ కి ఒత్తిడి చేస్తున్న భర్త శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి అతనికి బెయిల్ ఇప్పించి ప్రత్యేకంగా ఒక కారు మాట్లాడుకొని, అంటే బస్సులో వస్తే ఈ హత్య చేయడానికి కుదరకపోతున్న కోణంలో, ఎందుకంటే వాళ్ళు స్వతహాగా కారులో తిరిగే అంత ఆర్థిక స్తోమత కానీ అటువంటి శక్తిలో ఉన్న పరిస్థితి అయితే కాదు. కాకపోతే ప్రత్యేకించి భర్తని ఈ హత్య చేసే కోణంలో ఆ ఉద్దేశంతో ముందస్తుగానే భర్తకి బెయిల్ ఇప్పించి బెయిల్ వచ్చిన శ్రీనివాసులు నేరుగా కారులో తీసుకురావటం, కారులో తీసుకుని దొరణాలు తీసుకొచ్చే మార్గ మధ్యలోనే 3 సార్లు ప్రయత్నించడం, అది 3 సార్లు కూడా విఫలం కావటం, చివరికి ఎట్టకేలకు వీడు అంకాళమ్మ గుడి వద్ద హత్య చేసిన నేపథ్యంలో బెయిల్ ఇప్పించి భర్తని భార్య అతని తమ్ముడు ఎందుకు హత్య చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా హత్య చేయాలన్నా అతని మీద దాడి చేయాలన్నా గొడవలు ఉండేవా? ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు లాంటి జరగడం కానీ, తగాదాలు కానీ, లేకపోతే ఇంకేమైనా వాగ్వాదాలు కానీ, భార్యాభర్తల వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది, ఏ రకంగా ఉండేవాళ్ళు? పోలీసులకి వాళ్ళ విచారణలో ప్రాథమికంగా లభించిన విషయాలను బట్టి, మనకు తెలిసిన విషయాలను బట్టి చూస్తున్నట్టు మనం దీనికి సంబంధించి గతంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇతర చెడు వ్యసనాలకు బానిస దగ్గర నుంచి కూడా ఆమె సొంతగా అన్నా మార్చుకొని ఆమె రూట్లో ఆమె వెళ్తున్నట్టు, ఇటువంటి నేపథ్యంలో అతను కొద్దిగా అనుమానం ఎక్కువయ్యి ఏమైంది టార్చర్ పెట్టడం, అంటే రోజు తిట్టడం కొట్టడం చేస్తున్నలో ఆ బాధలు కూడా తమ్ముడికి అనేక పర్యాలు చెప్పుకున్నప్పుడు వాళ్ళ మధ్య గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఈమె భర్త చెడు వ్యసనాలకు బానిస దగ్గర నుంచి ఆమె స్వతహాగా విడిగా ఒక చిన్న టీచర్ లాంటిది పట్టుకొని నడుస్తున్న క్రమంలో కూడా ఇంకొద్దిగా అనుమానం ఎక్కువై ఉన్న భర్త శ్రీనివాసు పదే టార్చర్ చేస్తున్న నేపథ్యంలో ఆమె కొద్దిగా విసుగు చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఆ విసుగు చెందిన ఇన్ని సంవత్సరాలు, అంటే సుమారు ఒక 17 సంవత్సరాలు వివాహం అయింది, 17 సంవత్సరాలు అనేక సార్లు గొడవలు జరిగిన నేపథ్యంలో ఎప్పుడు ఎటువంటి జరిగింది, ఒక్కసారిగా ఇప్పుడు బెయిల్ ఇప్పించి హత్య చేయాల్సిన కారణమేనన్న కోణంలో అయితే ఆలోచిస్తుంది. కాబట్టి గతంలో భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి, భార్య మీద కొంత అనుమానం ఉంది, ఎందుకంటే విడిగా వెళ్ళి ఇతను గతంలో అనేక చెడు వ్యసనాలు కంటే ప్యాకెట్ ఆడిస్తూ గంజాయి అమ్మటం ఇలాంటివి ఉన్నాయి, కేసులు కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళ మధ్య కొంత మనస్పర్ధలు అయితే ఉన్నాయి. కాబట్టి హత్య చేసుకున్నంత మనస్పర్ధలు కాకపోవచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా లభిస్తున్న సమాచారం. కాకపోతే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ హత్య జరిగిన తీరు ఒకటే పోలీసులు కొద్దిగా భూతత్వంలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ భర్త అడ్డు తొలగించుకోవాలంటే అనేక రకాలుగా అతన్ని హత్య చేసేదానికి అవకాశాలు ఉన్నా, ప్రత్యేకించి జైల్లో ఉన్న అతనికి బెయిల్ ఇప్పించి బెయిల్ మీద వస్తున్న వారిని, ఇంటికి వస్తున్న వారిని మధ్యలో హత్య చేసి సుపారీ గ్యాంగ్ కాకుండా వీళ్ళు పోలీసులు లొంగిపోవడం ఒక ప్రధాన అనుమానం పరిస్థితి. కాకపోతే ఇంకొకటి కూడా ఏం జరుగుతుందంటే ఈ సుపారీ గ్యాంగ్ అయినా లేకపోతే వీళ్ళు గతంలో శ్రీనివాస్ చేసిన గంజాయి వ్యాపారానికి ఎవరైనా అనుబంధంగా ఉన్నట్టు వాళ్ళు, అంటే గంజాయి సప్లై చేసేవాళ్ళు కానీ, గంజాయి హబ్బులు కానీ, లేకపోతే ఇతని దగ్గర గంజాయి తీసుకున్న వాళ్ళు కానీ ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే గంజాయి రవాణాకి సంబంధించి గంజాయి అమ్మకాలకు సంబంధించి ఏదైనా విషయాన్ని పోలీసులకి ఇతను చెబుతాడేమో లేకపోతే చెప్పేశాడేమో అనే అనుమానాలు కానీ, లేకపోతే వాళ్ళకి లభించిన ఆధారాలను బట్టి హత్యాయత్నం ఈ విధంగా చిత్రీకరించారా అనేది మటుకి కొంత పోలీసుల లోతైన విచారణ జరిగితే కానీ బయటపడినాయి. ఎందుకంటే ఇతనికి గంజాయి అమ్ముతున్నాడంటే దానికి సంబంధించి సత్యనారాయణ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? తమ్ముడు అక్క ఇద్దరు కలిసి చేశారు, ఇంకేదైనా కారణాలు ఉంటే జరగవచ్చు, కానీ ఇక్కడ సత్యనారాయణ అనేటువంటి 3వ వ్యక్తి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ సత్యనారాయణకి అటు ఝాన్సీకి మధ్య వివాహేతర సంబంధం ఉంది అనేటువంటి అనుమానం కలుగుతున్న నేపథ్యంలో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? ఇప్పుడు ఫ్రేమ్ లో హత్య జరిగిన కోణంలో ఝాన్సీ అతని తమ్ముడు అశోక్ మైన్ ఫ్రేమ్ లో ఉన్నారు, వాళ్ళు పోలీసులు అదుపులో కూడా ఉన్నారు. సత్యనారాయణ అతను గతంలో గుంటూరులో ఉండేవాడు, అతను పలు రకాల వ్యాపారాలు చేస్తున్న క్రమంలో కూడా ఝాన్సీ చుట్టూ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాక వివాహేతర సంబంధం కూడా ఉంది అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ విధంగానే పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు సత్యనారాయణ దీనికి ప్రధాన సూత్రధారుడా అని కోణంలో. కాకపోతే సత్యనారాయణని ఉపయోగించుకున్నారా, ఇంకా సత్యనారాయణ కాకుండా మిగిలిన మిగతా వాళ్ళు ఎవరు? ఆ 4 సుపారీ గ్యాంగ్, అంటే ఈ హత్యలు చేయడానికి అలవాటు పడిన వాళ్ళ, ఆ 4 వీళ్ళే మాట్లాడుకున్నారా, లేకపోతే ఇప్పటి వరకు
చెప్పుకున్నట్టు ఆ గంజాయి వ్యాపారానికి సంబంధించి ఏదన్నా సమస్యలు ఉంటాయి, అంటే ఆర్థిక లావాదేవీలు కానీ అమ్మకాల విషయంలో కానీ, లేకపోతే ఇతను గంజాయి తీసుకుని వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా ఇతను స్వతహాగా వాడుకునే నేపథ్యంలో, లేకపోతే గంజాయి రవాణాకు సంబంధించి పూర్తిగా విషయాలు తెలుసు కాబట్టి ఇతను పోలీసులు గంజాయి కేసులోనే అరెస్ట్ చేశారు కాబట్టి ఇతను దానికి సంబంధించి ఏదైనా విషయాలు బయటపడితే అంటే పూర్తిగా అది నెట్వర్క్ తో కూడుకుంది కాబట్టి మొత్తానికి అందరికీ ఇబ్బంది జరుగుతుందేమన్న కోణంలో ఏమన్నా ఆలోచించి ఈ విధంగా అంటే సత్యనారాయణ కూడా ఉన్నాడు కాబట్టి కేసుని ఈ విధంగా భార్యాభర్తల మధ్య గొడవలాగా సృష్టించి అటు మళ్ళీ కేసు నీరు గారిపోయే అవకాశం ఉంటుంది ఏమో నా కోణంలో ఏమన్నా హత్య జరిగి ఉంటుంది అన్న కోణంలో కూడా విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జరిగిన తీరు ఆ విధంగా ఉందంటే భర్త బెయిల్ మీద ఎప్పుడైనా విడుదలైనా సరే, లేకపోతే శిక్ష పూర్తి చేసిన తర్వాత, లేకపోతే కోర్టు విడుదల చేసిన తర్వాత ఎప్పుడైనా ఇంటికి రావాల్సింది, ఇంటికి వచ్చిన తప్పు అప్పుడు ఏదన్నా దాడి చేయాలనుకున్నా ఏదైనా చేయొచ్చు. కాకపోతే ప్రత్యేకించి అప్పటి వరకు సుమారు 2 నెలల నుంచి బెయిల్ కోసం ఆ భర్త శ్రీనివాస్ ఆమె ఝాన్సీని అనేక పర్యాయాలు బెదిరించినట్టుగా, అదేవిధంగా బెయిల్ ఇప్పించని చెప్పేసి అడిగిన సందర్భాల్లో ఇప్పించకుండా ఇప్పుడు ప్రత్యేకించి పని కట్టుకొని కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక అంత ప్లాన్ ప్రకారం ఒక కారు మాట్లాడుకొని అతను బెయిల్ మీద తీసుకొని రావటం, ఆ తీసుకొని వచ్చిన మార్గం మధ్యలో కూడా అతను కొంత మత్తులో ఉన్నాడేమో అని చెప్పేసి కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అది పూర్తిగా పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ దానికి తెలియని పరిస్థితుంది. అతను చనిపోయే టైంకి అంటే మధ్య సేవించడా, లేకపోతే గంజా సేవించడా, లేకపోతే అతని పరిస్థితి ఏ విధంగా ఉంది, లేకపోతే కారులోనే ఏదో హత్య చేసి అతని మీద దాడి చేశారనే మొత్తం కూడా పూర్తిగా పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ దీంట్లో కొంత విషయాలు బయటకు వచ్చింది. కాకపోతే పోలీసులు జరిగిన హత్య తీరు మటుకి గతంలో మాదిరిగా సాధారణంగా తీసుకున్న పరిస్థితి లేదు. పలు రకాలు పలు కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే పరారులో ఉన్నారో సత్యనారాయణ, అతని బ్యాచ్ ఎవరైతే మొత్తం నలుగురు ఉన్నారా 6 ఉన్నారని అనేక అనుమానాలు ఉన్నాయి. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. వీళ్ళు పోలీసులు అదుపులోకి వస్తే విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసును అయితే మార్కాపురం డిఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా మార్కాపురం జిల్లా చర్లోపల్లిలో అంకాలమ్మ గుడి దగ్గర స్పాట్ వేసిన భార్య తన తమ్ముడు అశోక్ తో మరో వ్యక్తి సత్యనారాయణతో కలిసి ఈ నిర్వాకానికి పాల్పడింది. భర్త గంజాయి వ్యవహారంలో గంజాయి సప్లై చేస్తూ పట్టుబడి పోలీసులు జైలుకు తరలిస్తే బెయిల్ పై బయటికి తీసుకొచ్చిన ఆసదరు భార్య ఎలాగైనా భర్తను చంపాలని స్కెచ్ వేసి అంకాలమ్మ గుడి దగ్గరికి భర్త బెయిల్ పై విడుదలై బయటికి రాగానే కళ్ళలో కారం కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి కసా కత్తితో పొడిచి చాలా దారుణంగా హతమార్చింది. తనకి సహకరించిన వ్యక్తి తన తమ్ముడు అశోక్ అండ్ మరో వ్యక్తి సత్యనారాయణ. అయితే అశోక్ అనేటువంటి తమ్ముడి మిత్రుడైనటువంటి సత్యనారాయణతో వివాహేతర సంబంధం కూడా ఆ సదరు భార్య ఝాన్సీకి ఉన్నట్టు తెలుస్తోంది. సో అడ్డొస్తున్నాడనా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? మొత్తంగా భర్తని హతమార్చడంతో ఒకసారిగా వెలుగులోకి వచ్చింది తన వ్యవహారం. సో ఏదేమైనా ఈ సంఘటనలో అటు అశోక్ అండ్ భార్య ఝాన్సీ ఇద్దరిని కూడా శ్రీను మరణించి చంపినటువంటి ఘటనలో శ్రీను భార్య ఝాన్సీ అండ్ శ్రీను బావమరిది అశోక్ ఇద్దరు కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టడం విజువల్లో చూస్తున్నాం. అక్కడ ఇద్దరిని కూడా నిందితులు ప్రవేశపెడుతున్నారు. సో ఆ తర్వాత సత్యనారాయణ కూడా దీని వెనుక ఉన్నారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం అంటే కూడా చాలా మంది క్వశ్చన్స్ రేజ్ అవుతున్న పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. సో దీని వెనుక ఏం జరిగింది ఏంటనేది మరింత క్లుప్తంగా వివరాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియని తర్వాత చెప్తామని చెప్తున్నారు. ఒకసారి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత పోలీసులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, సో వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా పేకాటలు ఆడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళ టీ కొట్టుది, ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టు పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది. వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మనందరినీ తెలుస్తాను, నేను ఈ రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేయలేదని ఒక వాడికి ఉండి ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీడు ప్లాన్ చేసి